కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంత జిల్లాలోని ఎస్సీలను సెయింట్లతో సమానంగా అభివృద్ధి చేయాలి. స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసేందుకు రిజర్వేషన్లు కల్పించాలి. భూభారతి చట్టంలో ఎస్సీల సాగు, పోడు భూములకు ఎటువంటి ఆంక్షలు లేకుండా భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలి. భూమి లేని ఎస్సీ నిరుపేదలకు 5 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని తదితర డిమాండ్లతో షెడ్యూల్డ్ కులాల హక్కుల వేదిక, ఐక్య సంఘాల వేదిక ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంత ఎస్సీల విద్యా, వ్యవసాయ, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని 5 ఏజెన్సీ జిల్లాలలో లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఈరోజు ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతము ఈ రాష్ట్రంలో సగభూభాగం. ఈ సగభూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ కులాలను జనరల్లో కలిపి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేకుండా రాజకీయంగా ఎటువంటి అవకాశం లేకుండా చేయటం వల్ల ఎస్సీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశము కోల్పోయినరు. దీనివల్ల తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు గతంలో మాన్యువల్ పానీల మీద పంట రుణాలు ఇచ్చారు, రైతులను అట్లా ఆదుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైతే భూభారతి చట్టంలో భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు అది పోడు భూమి, సాగు భూమి అనుకుంటా అసలు భూమి లేని పేదలే ఎస్సీలు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ భూమికి హక్కు కల్పించి హక్కు పత్రాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు గతంలో ఉండబడినటువంటిది స్థానికంగా ఉద్యోగ నియామకాలు ఉండేటి, అటెండరు, ఆయా, అంగన్వాడీ ఇట్లాంటి ఉద్యోగ నియామకాలలో అవకాశం లేకుండా మరి తీరని అన్యాయం జరిగింది. కాబట్టి వాటిని కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి, ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది, వారికి హక్కు కల్పించి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి లక్షలాది మంది సమస్య ఇది. ఈ లక్షలాది మంది సమస్యని ఇక్కడ ఉండబడినటువంటి ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈ ఒక్క కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు గారు మరి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి మేము ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే ఉద్యమం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ ఒక్క ఉద్యమాన్ని ఆదుకునే విధంగా, ఆదరించే విధంగా ఈ యొక్క ఏజెన్సీలో ఉండబడినటువంటి ఎస్సీ ప్రజానీకం ఈ యొక్క ఉద్యమం వారి బిడ్డలాగా, వారి కొడుకులాగా దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరాయి వాళ్ళ హక్కు లేనటువంటి ఉద్యమాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, వారిని సంకలేసుకుంటా ఉన్నారు, ఈ ఉద్యమాన్ని రోడ్డు మీద వదిలేస్తా ఉన్నారు. కనుక వారి హక్కుల కోసం వారు ఈ ఉద్యమాన్ని ఆదరించాలి, సహకరించాలి, ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఏదైతే ఈ ఉద్యమం దశల వారీగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉండదో, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మండలాలన్నీ చుట్టేసుకొని చలో హైదరాబాద్ కూడా నగరాన్ని తాడుతుంది. దానికి ప్రభుత్వాన్ని కూడా మరి ఆ డిమాండ్ నెరవేర్చేంత వరకు ఈ ఉద్యమం ముందుకు పోద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.